స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు చెప్పింది సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిందే అని కోర్టు స్పష్టంగా చెప్పడంతో ఇంకా ప్రభుత్వంకి ఏం ఆప్షన్ లేదు కాబట్టి ఎన్నికలకు పోవాల్సిందే. అయితే ఎన్నికలకు పోతున్నాం కదా, ఎట్లా ఉంది అసలు గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అనేది చాలా రోజుల నుంచి కోర్టు తీర్పు వచ్చిన రోజు నుంచి సర్వేలు చేయించుకుంటున్నారట. జిల్లాల వారీగా సర్వేలు చేయించుతున్నారు, నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించుతున్నారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ జిల్లాకి సంబంధించి వాళ్ళ నియోజకవర్గంకి సంబంధించి వాళ్ళ స్థాయిలో వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం స్థాయిలో ప్రభుత్వం కొన్ని సర్వేలు చేయించుతుందట. ఈ సర్వేలలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి, షాకింగ్ రిపోర్ట్లు వస్తున్నాయి ఈ సర్వేలలో అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే మేము ఇస్తామన్నటువంటి హామీలు ఏవి చెయ్యలేదు. సో ఇప్పుడు ఎన్నికలకు పోతే జనాలు రెడీగా ఉన్నారు. ఇన్ని రోజుల వరకైతే ఏ ఎన్నికల కోసం జనాల దగ్గరికి పోలేదు కాబట్టి వాళ్ళ కోపంని చూపించలేదు. ఇప్పుడు ఏ ఎన్నికకు పోయినా సరే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, వీటి మీద ఖచ్చితంగా తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధంగా ఉండాలి అనేటువంటిదే ప్రతి రిపోర్ట్లో వస్తుందట. వాళ్ళు చేయించుకుంటున్నటువంటి కొన్ని సర్వేలు చాలా తొందరగా అయిపోయేలాగా తక్కువ శాంపిల్స్తో తీసుకుంటున్నారట. కొంతమంది ఏమో చాలా ఎక్కువగా రకరకాలుగా సర్వేలు చేపిస్తున్నారట. కొంత ఎక్కువ రోజులైనా మంచిదే, ఇంకా కొంచెం ఎక్కువ శాంపిల్స్ని తీసుకొని చేయించండి అని చెప్తే ఏ శాంపిల్స్లో అయినా సరే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి రిపోర్టే వస్తుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో జనాలందరూ కూడా వాళ్ళకి కాంగ్రెస్ చెప్పినటువంటి చెయ్యకపోయినటువంటి విధానాన్ని, మోసం చేసినటువంటి విధానం పట్ల అందరూ వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ఎన్నికలలో అది కనిపిస్తుంది ఓట్ల రూపంలో అనేదే ప్రతి సర్వేలలో వస్తుందట.